వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్తారు. ఓకేనండి, ప్రతిదానికి మీరు ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నారు. ఓకే, మనం ఒకసారి హైపర్ ఆదిని అడుగుదాం. స్ట్రెస్ని ఎలా నేను అడగలేదు, విన్నాను నేను. ఆ క్వశ్చన్ కాదు అసలు. కాదా? అసలు కాదు. అయితే మీరు వేరే క్వశ్చన్ అనగానే నాకు స్ట్రెస్ వచ్చింది ఫస్ట్. ఏ క్వశ్చన్ అని? బాయ్స్ విల్ బి బాయ్స్ అన్నారు కదా. అవును. అసలు వాట్ ఇస్ ద మీనింగ్ ఏంటి దాని అర్థం? అంటే అబ్బాయిలు ఎప్పుడు అబ్బాయిలే అని. అవకాశం లేదంటారా? అంతే అంతే, బాయ్స్ అంతే. విల్ బి బాయ్స్ అంటే అంటే ఎందుకన్నారంటే ఆ మాట, ఈ మధ్య టిక్ టాక్ అని ఒక యాప్ వచ్చింది. అది వచ్చాక ఆడాళ్ళు ఎవరో మగాళ్ళు ఎవరో అర్థం కావట్లేదు. అందుకని స్పెషల్ గా చెప్పారు బాయ్స్ విల్ బి బాయ్స్. టిక్ టాక్ అనే యాప్ ఏమిటి? మాకు జబర్దస్త్ అప్పటి నుంచి ఆడాళ్ళు ఎవరో మగాళ్ళు ఎవరో అర్థం కావట్లేదు. అది కూడా టిక్ టాక్ యాప్ వరకు వెళ్ళారు. చాలా మంది బయట తిరుగుతూ ఉంటే నా క్యాష్ లెహంగాలు వేసుకొని తిరిగేస్తున్నారు కొంతమంది. అంటే ఎక్కడో కొంతమంది. యా, సో చెప్పండి ఇప్పుడు స్ట్రెస్ గురించి మీరు ఏం చేస్తారు? ఇప్పుడు స్ట్రెస్ అంటే మామూలుగా మనం ఒక రూమ్ లో పెట్టి లాకేసి, స్ట్రెస్నా? మనల్ని ఒక రూమ్ లో పెట్టి లాకేసి ఫుల్గా నెట్ బ్యాలెన్స్ ఉంది కానీ ఛార్జింగ్ మాత్రం 1% ఉంది, ఛార్జర్ కూడా లేదు. అప్పుడు వస్తే చూసారా మనకి స్ట్రెస్. అది అనమాట, దాన్ని అంటారు స్ట్రెస్ అని. ఎక్కువ స్ట్రెస్ డెఫినేషన్ చెప్పారు, మీరు ఇప్పుడు స్ట్రెస్ ని ఎలా డీల్ చేస్తారో అంటే స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవాలంటే సినిమాలే అండి. కాబట్టి సినిమాలు ఉంటే చాలు, ఆటోమేటిక్గా ఏ స్ట్రెస్ అయినా కంట్రోల్ అయిపోతుంది. ఎంటర్టైన్మెంట్ కి అద్భుతమైనటువంటి మాధ్యమం సినిమాలు. ఇంకా ఇందులో అలాంటివి చాలా ఉన్నాయి ఈ సినిమాలో. స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవడం చెప్పాడు కదా ఆల్రెడీ అఖిల్ బ్రదర్. ఆయన స్ట్రెస్ కంట్రోల్ కి మార్గాలు ఏమిటో మాకు తెలియదు, మేము సినిమా చూసి తెలుసుకుంటాం. ఓకే, మీకు టీజర్ లో చూసుంటారు. మీకు కూడా అలాంటి మార్గాలు ఏమైనా ఉన్నాయా? లేదు లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇటువైపు వెళ్ళొద్దాం ఒకసారి. ప్రసాద్ గారు అక్కడ మాట్లాడారు కదా, మేడం ఏమైనా మాట్లాడతారేమో ఇక్కడ. అంటే స్ట్రెస్సే లేకుండా నిజంగా మీకు చాలా పెద్ద కితాబ్ ఇచ్చారు ఇవాళ భోగవల్లి ప్రసాద్ గారు. ఒక సగటు భర్త తనకి జీవితంలో స్ట్రెస్ లేదు అని చెప్పాడంటే ఆ భార్యకి 2 చేతులు జోడించి నమస్కరించాలి. లేదు, నేను